సుమిత్ర శౌర్యకి జ్యోత్స్న చిన్నప్పుడు బట్టలు అవి వేస్తూ ఉంటుంది. అమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు బట్టలు, నా బొమ్మలు శౌర్యకి ఇస్తున్నావేంటి అని అనేసరికి ఏమైంది నువ్విప్పుడు వేసుకోవు కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే కోపంగా అలా చూస్తూ ఉంటుంది. అయినా నీ నీ బట్టలు ఇప్పుడు నీకు అవసరం లేనప్పుడు ఎవరికిస్తే నీకెందుకు అని అనేసరికి నా చిన్నప్పుడు బట్టలు, బొమ్మలు జ్ఞాపకంగా దాచుకునేవి దారిన పోయిన వారికి ఇస్తే నేను ఊరుకుంటానా? అది కూడా దీప కూతురికి ఇస్తున్నావేంటి అని అనేసరికి కార్తీక్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. దీప కూతురు అంటావేంటి? నా కూతురు అని అనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కూడా షాక్ అవుతూ ఉంటుంది. శౌర్య నా కూతురు, ఆ సుమిత్ర అత్త నా మేనత్త, నా మేనత్త నా కూతురికి బట్టలిస్తే నీకేంటి నొప్పి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది ఎవరికైనా ఇవ్వచ్చు. దారిన పోయిన ఎవరికిచ్చినా బాధపడను గానీ, నన్ను చంపడానికి ఇదైన వ్యక్తి కూతురికి ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అని జ్యోత్స్న చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. ఆ మాటలకి దశరథ అయితే గట్టిగా గసురుతూ ఉంటాడు. అన్నిట్లికి ముడిపెట్టకు జ్యోత్స్న నువ్వు అనైతే అంటూ ఉంటాడు. సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. అన్నిట్లికి ముడిపెట్టి నువ్వు బంధాల్ని తెంచకు. అసలు శౌర్య అంటే మాకు ఒక రకమైన అభిమానం. దీపకి, శౌర్యకి నువ్వు ముడిపెడతావేంటి అని చెప్పేసి అనేసరికి అది ఎవరికి ఇచ్చుకున్నా పర్వాలేదు డాడీ. శౌర్యకి ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అనేసరికి అలా జ్యోత్స్న అయితే నాకివ్వడం ఇష్టం లేదు అని అనేసరికి, నేనే ఇచ్చాను జ్యోత్స్న దానిలో తప్పేం లేదు అని అనేసరికి జ్యోత్స్న అయితే, అసలు నువ్వెందుకు ఇస్తావమ్మా? నా పర్మిషన్ లేకుండా నా బట్టలు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు అని జ్యోత్స్న గట్టిగా అనేసరికి, అదే టైంలో కాంచన అక్కడికి వస్తూ ఉంటుంది. అలా వచ్చేసరికి, జ్యోత్స్న నువ్వు ఎక్కువ ఇదవుతున్నావు. చిన్నపిల్లకి ప్రేమగా ఇచ్చిన ఈట్లికి నువ్వు అబ్జెక్షన్ పెడతావేంటి అని అనేసరికి, అవునే జ్యోత్స్న నేనే ఇచ్చాను. నాకు ఇదంటే చాలా ఇష్టం కాబట్టి దీనికి బట్టలు నేనే నీ చిన్నప్పుడు బట్టలు, బొమ్మలు అవన్నీ ఇచ్చాను. బట్టలు కూడా నేనే ఏశాను. అదేం ఏమని చెప్పలేదు. నాకు ఇష్టం అనిపించింది, దానికి ఇవ్వాలనిపించిందని ఇచ్చాను అనైతే అనేసరికి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. దశరథ అయితే ఎక్కువ చేస్తున్నావు జ్యోత్స్న. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముడిపెట్టకు. చిన్నపిల్ల విషయంలో చిన్నపిల్లలాగానే ఆలోచించు అనైతే అనేసరికి, అసలు నా జ్ఞాపకాలు మీ దగ్గర ఉంటేనే కదా ఇలా అంతా చేస్తారు. నా జ్ఞాపకాలు మీ దగ్గర నుంచి తీసి పారేస్తే ఏమీ ఉండదు అని చెప్పేసి అయితే అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని అనేసరికి, అవును మమ్మీ, నా జ్ఞాపకాలు మీ దగ్గర ఉంటేనే ఇవన్నీ చేస్తున్నారు. మీ దగ్గర అసలు ఉండకుండా చేస్తాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. లేదంటే దారిన పోయిన వారందరికీ ఇస్తున్నారు మీరు, అది నాకు ఇష్టం లేదు అని జ్యోత్స్న సీరియస్ అవుతుంది.